శుభమస్తు టీవీకి స్వాగతం. ఈ రోజు పవిత్ర నదుల్లో స్నానమాచరించాలి. పితృపూజ చేసి తర్పణాలు విడిచిపెట్టి అర్హులైన బ్రాహ్మణులకు అన్నదానం, స్వయంపాకం అంటే బియ్యం, పప్పులు, కూరగాయలు వంటివి వస్త్రదానం చేయాలి. అనంతరం పేదలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేస్తే పితృదేవతల ఆశీస్సులు మీపై ఉంటాయి. ముఖ్యంగా జాతకంలో పితృదోషం ఉండేవారు ఈ రోజు ఆలయాలకు వెళ్లి భగవంతుడికి నమస్కరించి అనంతరం ఆలయ పరిసరాల్లో ఉన్న ఏదైనా పూలచెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించాలి. ఆషాఢ అమావాస్య రోజు ఇంట్లో దేవుడి మందిరం దగ్గర పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని ఉంచండి. దానిపై శివపార్వతుల ఫోటో పెట్టి పూజ చేయండి. పరమేశ్వరుడికి ప్రీతికరమైన బిల్వపత్రం, పార్వతీదేవికి పసుపు కుంకుమ పూలతో పూజ చేయండి. సుమంగళి ఉపయోగించే అన్ని వస్తువులను పార్వతీదేవి పూజ కోసం వినియోగించవచ్చు. అమావాస్య ఘడియలు ముగిసిన తర్వాత ఆ సుమంగళి వస్తువులన్నీ ఎవరైనా ముత్తైదువును పిలిచి బొట్టు పెట్టి అందించండి. ఇలా చేస్తే మీ దాంపత్య జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయంటారు పండితులు. నూతన వస్త్రాలు, చెప్పులు అమావాస్య రోజు అస్సలు కొనుగోలు చేయకూడదు. లక్ష్మీదేవితో సమానమైన బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసేందుకు అమావాస్య మంచిది కాదు. నూతన వ్యాపారం, ఉద్యోగం, నూతన పెట్టుబడులకు అమావాస్య అస్సలు అనుకూలమైన రోజు కాదు. నూతన వాహనం కూడా అమావాస్య రోజు కొనొద్దు. కేవలం ఈ రోజు పితృదేవతలను పూజించి దాన ధర్మాలు మాత్రమే చేయాలి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.